హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోడ్ విత్ చింగూస్. ఈరోజు మనం ఈ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ కీవర్డ్స్, ఫార్మాట్ స్పెసిఫైయర్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూప్స్. ఫస్ట్ keywords. Keywords in C. Keywords in C are reserved words that have a predefined meaning and can't used as identifiers. అంటే కీవర్డ్స్ అనేటివి ముందుగానే డిఫైన్ చేసి ఉంటారు. అవి రిజర్వ్ వర్డ్స్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. వాటికి ముందుగానే ఒక మీనింగ్ ఉంది. అవి మనం ఐడెంటిఫైయర్స్ కంటే వేరియబుల్స్ కానో లేదంటే నేమ్స్ కానో ఎక్కడ మనం యూస్ చేయలేం. మనకు సి లాంగ్వేజ్లో 32 keywords ఉన్నాయి. అవేంటంటే ఆటో, కాన్స్ట్, డబుల్, ఫ్లోట్, ఇంట్, షార్ట్, స్ట్రక్ట్, అన్సైన్డ్, బ్రేక్, కంటిన్యూ, ఎల్స్, ఫర్, లాంగ్, సైన్డ్, స్విచ్, వాయిడ్, కేస్, డిఫాల్ట్, enum, goto, register, size of, type def and violate, char, do, extreme, if, రిటర్న్, స్టాటిక్, యూనియన్, వైల్. ఈ 32 కీవర్డ్స్ మనకి సిలో ఉన్నాయి. ఈ 32 కీవర్డ్స్ మనం బైహార్ట్ చేయక్కర్లేదు. మనం ఎప్పుడైతే సి ప్రోగ్రామింగ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ 32 కీవర్డ్స్ అలవాటు అయిపోతాయి. నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్. Format specifier in C are used to indicate the type of data being read or written. అంటే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఏ టైప్ ఆఫ్ డేటాను నువ్వు స్కాన్ఎఫ్లో కానీ ప్రింట్ఎఫ్లో కానీ నువ్వు రీడ్ చేసుకుంటున్నావు అండ్ ఏ టైప్ ఆఫ్ డేటాను రిటర్న్ చేస్తున్నావు అనేది చెప్తుంది. బీయింగ్ అదేంటంటే దేంతో బిగిన్ అవుతుందంటే పర్సంటేజ్ సైన్తో బిగిన్ అయ్యి అండ్ ఆ యొక్క క్యారెక్టర్ అంటే ఆ డేటా టైప్ యొక్క క్యారెక్టర్ ఏది ఉంటుందో దాంతో ఎండ్ అవుతుంది. అంటే పర్సంటేజ్ పెట్టి మనం ఆ డేటా టైప్ యొక్క క్యారెక్టర్ రాయాలి. ఇప్పుడు మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఫర్ ఫాలోయింగ్ ఆర్ రెస్పెక్టివ్ డేటా టైప్స్ చూద్దాం. ఫస్ట్ ఇంట్ డేటా టైప్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %d, ఫ్లోట్ డేటా టైప్ కి %f, క్యార్ డేటా టైప్ కి %c, డబుల్ కి %lf, లాంగ్ ఇంట్ కి %ld, అన్సైన్డ్ ఇంట్ కి %u, సైన్డ్ లాంగ్ ఇంట్ కి %lu. ఇప్పుడు ఆపరేటర్స్. Operators in C are symbols that instruct the compiler to perform a specific mathematical, relational and logical operations on operands. అంటే ఆపరెంట్స్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ కానీ ఆ వాల్యూ కానీ ఆ వాల్యూస్ మధ్య మనము సి కంపైలర్కి ఇన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే నువ్వు మ్యాథమెటికల్ రిలేషన్ చేయి లేదంటే లాజికల్ రిలేషన్ చేయి అనేసి మనం సి కంపైలర్కి చెప్పాలి. ఎలా చెప్తాం అంటే మనం ఆపరేటర్స్ ద్వారా చెప్తాం. ఆపరేటర్స్ అనేది 3 టైప్స్గా క్లాసిఫై ఉన్నాయి. ఒకటి యూనరీ ఆపరేటర్, నెక్స్ట్ బైనరీ ఆపరేటర్, నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్. ఫస్ట్ యూనరీ ఆపరేటర్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ యూనరీ ఆపరేటర్ ఈజ్ ఆపరేటర్ దట్ ఆపరేట్స్ ఆన్ సింగిల్ ఆపరెండ్ టు ప్రొడ్యూస్ ఎ న్యూ వాల్యూ. అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూనరీ ఆపరేటర్ ఏంటంటే ఒక ఆపరేటర్ మధ్య అది ఒక ఆపరేటర్ పైన డిపెండ్ అవుతుంది. అంటే ఒక ఆపరేటర్కి అది వర్క్ అవుతుంది దాని యొక్క వాల్యూ చేంజ్ చేయడానికి. నెక్స్ట్ బైనరీ ఆపరేటర్. ఈ బైనరీ ఆపరేటర్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బైనరీ ఆపరేటర్ ఈజ్ అన్ ఆపరేటర్ దట్ ఆపరేట్స్ బిట్వీన్ 2 ఆపరెంట్స్ బై ప్రొడ్యూసింగ్ ఏ న్యూ వాల్యూ. అంటే ఒక న్యూ వాల్యూ ప్రొడ్యూస్ చేయడానికి సి లాంగ్వేజ్లో 2 ఆపరెంట్స్ మధ్య అది ఆపరేట్ జరిగితే దాన్ని బైనరీ ఆపరేటర్ అని అంటాం. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ అనేది ఏంటంటే ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ టెర్నరీ ఆపరేటర్ ఇస్ ఏ ఆపరేటర్ దట్ ఆపరేట్స్ ఆన్ 3 ఆపరెంట్ టు ప్రొడ్యూస్ ఏ న్యూ వాల్యూ. అంటే అది 3 ఆపరెంట్స్ అంటే 3 వేరియబుల్స్ మధ్య అది ఆపరేషన్ జరిగి ఒక కొత్త వాల్యూని మనం ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు మెయిన్గా 9 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి అర్థమెటిక్ ఆపరేటర్, నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్, నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్, సైజ్ ఆఫ్ ఆపరేటర్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. మనకు మెయిన్గా ఈ 9 టైప్స్. ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఎక్కువ వాడేది 9 టైప్సే. ఫస్ట్ మనం అర్థమెటికల్ ఆపరేటర్ దీని గురించి డిస్కస్ చేద్దాం. అర్థమెటికల్ ఆపరేటర్ అంటే ఏదన్నా ఇది ఒక బైనరీ ఆపరేటర్. ఇట్ ఈస్ ఏ బైనరీ ఆపరేటర్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇది ఒక బైనరీ ఆపరేటర్ అంటే 2 ఆపరెంట్స్ మధ్య అంటే 2 వేరియబుల్స్ మధ్య ఇది వర్క్ అవుతుంది. ఇది ఏంటంటే మనము ఇప్పుడు 2 వాల్యూస్ ఉన్నాయి వాటి మధ్య అడిషన్ చేయాలి అంటే అర్థమెటికల్ ఆపరేషన్స్ అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ అండ్ మాడ్యులర్ డివిజన్ కానీ ఇవి చేయడానికి మనం ఈ ఆపరేటర్ని వాడతాం. అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏవంటే ప్లస్ యొక్క పర్పస్ అడిషన్, ఇంకోటి మైనస్ యొక్క పర్పస్ సబ్స్ట్రాక్షన్, నెక్స్ట్ డివిజన్ అంటే
డివిజన్ సింబల్. డివిజన్ యొక్క ఆపరేటర్ దాని యొక్క పర్పస్ వచ్చేసి డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ కోసం. అండ్ మాడ్యులార్ డివిజన్ అంటే మనం ఇప్పుడు డివిజన్ చేసామనుకోండి, ఈ డివిజన్లో మనకు దాని యొక్క కోఎఫిషియంట్ వస్తుంది. అదే మాడ్యులార్ డివిజన్ చేస్తే ఆ డివిజన్ చేసిన తర్వాత దాని యొక్క రిమైండర్ ఏదైతే ఉంటుందో రిమైండర్ మనకు అవుట్పుట్గా వస్తుంది. ఇది అర్థమెటికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ C are used to compare two values and determine the relationship between them. They returns a boolean value 1 whether it is true and condition satisfied and 0 whether it is false otherwise. అంటే ఈ రిలేషనల్ ఆపరేటర్ అనేది కంపారిజన్ కోసం. అంటే ఇప్పుడు ఏ అనేది లెస్ దాన్ బియా కాదా, ఒకవేళ లెస్ దాన్ బి అయింది అనుకోండి అది ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు మనం 1 అనే బులియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇది మనకు లాజిక్ గేట్స్ ఉంటాయి కదా, లాజిక్ గేట్స్ ఎలా వర్క్ అవుతుందో అలానే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ కూడా ఒకవేళ ట్రూ అయితే 1, ఫాల్స్ అయితే 0ని రిటర్న్ చేస్తుంది. మనకున్న రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి ఇవి. ఒకటి లెస్ దాన్ సింబల్ అంటే అది లెస్ దాన్, ఒకవేళ ఇది ఏ లెస్ దాన్ బి అలా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏ లెస్ దాన్ బి అది ట్రూ అయితే రిటర్న్ వాల్యూ 1 చేస్తుంది. ఒకవేళ ఏ లెస్ దాన్ బి అనేది ఏ కంటే పెద్దది అప్పుడు ఫాల్స్ కదా, అప్పుడు 0ని రిటర్న్ చేస్తుంది. అది ఈ ఆపరేటర్ లెస్ దాన్ నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, డబల్ ఈక్వల్స్ టు అంటే అక్కడ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏ డబల్ ఈక్వల్స్ టు బి అన్నాం అనుకోండి, ఏ ఈక్వల్స్ టు బియా కాదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఏ ఈక్వల్స్ టు బి అయింది అనుకోండి, అప్పుడు ఆ యొక్క బులియన్ వాల్యూ అంటే 1 అనేదాన్ని రిటర్న్ చేస్తుంది, అంటే ట్రూ అవుతుంది. నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు అంటే ఈక్వల్స్ టు ఏ నాట్ ఈక్వల్స్ టు బి, నాట్ ఈక్వల్స్ టుని ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు అనే సింబల్తో మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈ రిలేషనల్ ఆపరేటర్లో అది వాడతాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఇదేంటంటే రిలేషనల్ ఆపరేటర్స్ కి కొంచెం ఎక్స్ట్రా అంటారు కదా, అలా కొద్దిగా దానికంటే కొద్దిగా డెప్త్గా వెళ్తే ఈ లాజికల్ ఆపరేటర్స్ వస్తుంది. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఇవేంటంటే మనం లాజిక్ గేట్స్ చూసాం కదా, ఆ లాజిక్ గేట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ అంటే దిస్ అండ్ దిస్ అంటే ఏ గ్రేటర్ దాన్ బి అవ్వాలి అండ్ బి గ్రేటర్ దాన్ సి అయితే ఏ గ్రేటర్ దాన్ బి అవ్వాలి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అయితే ఆ 3 నెంబర్స్ లో ఏనే పెద్దది కదా, అంటే ఏ గ్రేటర్ దాన్ బి అవ్వాలి అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలి. నెక్స్ట్ అండ్ ఈ ఆపరేటర్ని వాడతాం అక్కడ, అండ్ ఆపరేటర్ని అంటే డబుల్ ఆంపర్సెంట్, 2 సార్లు ఆంపర్సెంట్ సింబల్ వాడితే అది అండ్ ఆపరేటర్ అంటారు. దాన్ని లాజికల్ అండ్ కూడా అంటారు. ఈ లాజికల్ అండ్ ఆపరేటర్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే దిస్ అండ్ దిస్ అంటే 2 వాల్యూస్ అంటే ఏ అనే ఎక్స్ప్రెషన్ బి అనే ఎక్స్ప్రెషన్ ట్రూ అయితేనే ఆ ఎక్స్ప్రెషన్ టోటల్ యొక్క రిజల్ట్ కూడా ట్రూ అవ్వాలి. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఆర్ బి అంటే ఏ అయినా బి అయినా రెండిట్లో ఏదో ఒక ట్రూ అయితే దాని యొక్క రిజల్టెంట్ అనేది మనకు అవుట్పుట్ కు ట్రూ రావాలి. దీనికి మనకు ఈ లాజిక్ గేట్స్ ఉంటాయి కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్, అలాగే వీటికి ట్రూత్ టేబుల్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ట్రూత్ టేబుల్స్ ఫర్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ అందుకే ఏంటంటే ఒకవేళ ఏ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అండ్ బి ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అనుకోండి, ఏ అండ్ బి ఎక్స్ప్రెషన్ కూడా ట్రూ అవుతుంది. అంటే ఏను ట్రూ అయింది, బి ట్రూ అయింది, అప్పుడేమవుతుంది ట్రూ అవుతుంది. ఏదైనా ఒకటి ఫాల్స్ అయినా అది ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఏ ఫాల్స్ అయింది, బి అనేది ట్రూ అయింది, అందుకని ఏమైంది అది ఫాల్స్ అయిపోయింది. ఒకటి ఫాల్స్ కాబట్టి ఇది ఫాల్స్ అయిపోయింది. అండ్ 1 0 ఇప్పుడు ఇక్కడ ఇది ట్రూ అయింది కానీ ఇది ఫాల్స్ అయింది ఈ కేసులో, అందుకని ఈ ఏ అండ్ బి కూడా రిజల్ట్ కూడా ఫాల్సే. ఇప్పుడు 2 ఫాల్స్ కాబట్టి అది ఆటోమేటిక్గా ఫాల్స్. ఇప్పుడు లాజికల్ ఆర్ అనేది ఇప్పుడు ఏ వాల్యూ అండ్ బి వాల్యూ బోత్ ఆర్ ట్రూ అయితే ట్రూ అయింది, ఒకటి ట్రూ అయినా ట్రూ అవుతుంది. ఆర్ అంటే ఏంది, దిస్ ఆర్ దిస్ కదా, అంటే దిస్ ఆర్ దిస్. దీంట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా ఈ యొక్క రిజల్టెంట్ ఏ ఆర్ బి అనేది ట్రూ అవుతుంది. 1 1 1 అంటే ఇది ట్రూ ఇది కూడా ట్రూ. ఒకటి ట్రూ అయింది ఇంకోటి ఫాల్స్ అయింది, అయినా ఒకటి ట్రూ అయింది కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ, నెక్స్ట్ ఏమవుతుంది ట్రూ. ఇప్పుడు అన్ని ఫాల్స్ అయితే ఏమవుతుంది ఫాల్స్. ఇది లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ తర్వాత ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది యూనరీ ఆపరేటర్ ఒక ఎగ్జాంపుల్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, ఈ 4 ఉన్నాయి. అసలు ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ వచ్చేసి తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఒక వేరియబుల్ నెక్స్ట్ వేరియబుల్ తర్వాత పెట్టామనుకోండి అది పోస్ట్ ఇంక్రిమెంట్, వేరియబుల్ ముందు పెట్టామనుకోండి అది ప్రీ ఇంక్రిమెంట్. అలాగే మైనస్ అది కూడా వేరియబుల్ తర్వాత పెడితే పోస్ట్ ఇంక్రిమెంట్, వేరియబుల్ ముందు పెడితే వేరియబుల్ తర్వాత పెడితే పోస్ట్ డిక్రిమెంట్, అదే ముందు పెడితే ప్రీ డిక్రిమెంట్. ఇది
అంటే ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ ప్లస్ ప్లస్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ వన్. ఈ ప్లస్ ప్లస్ పెట్టామంటే వన్ అంటే వన్ అనేది ఆ వాల్యూకి యాడ్ అవుతుంది ప్లస్ ప్లస్ పెడితే. మైనస్ పెడితే వన్ అనేది ఆ వాల్యూకి సబ్స్ట్రాక్ట్ అవుతుంది అంటే వన్ తగ్గుతుంది, ఇక్కడ వన్ పెరుగుతుంది. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఆపరేటర్. అంటే ఇప్పుడు ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకు ఒక సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఒకటి ఉంది. ఇది దేనికి వాడతామంటే ఈ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ క్యారెక్టర్ కానీ ఇట్లాంటి ఈ డేటా టైప్స్ ఎంత మెమరీ అనేది అలొకేట్ అవుతుంది అని దాన్ని యూజ్ చేయడానికి సైజ్ ఆఫ్ ఆపరేటర్ వాడతాం. ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే సైజ్ ఆఫ్ అని వచ్చి నెక్స్ట్ అది ఏ వేరియబుల్ అయినా కాన్స్టెంట్ అయినా డేటా టైప్ అయినా ఆ డేటా టైప్ మనం ఇచ్చామనుకోండి దాని యొక్క సైజ్ అనేది వస్తుంది. ఫస్ట్ దానికి ఒక సింపుల్ గా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం, దాన్ని ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం ప్రోగ్రామ్ లో దాని యొక్క హెడర్ ఫైల్ అయినటువంటి ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టర్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటాం. అదే #include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేశాను. నేను ఒక ఇంటీజర్ వాల్యూని దాని యొక్క వాల్యూ 23 అని డిసైడ్ చేశాను. నెక్స్ట్ దాని యొక్క సైజ్ కావాలి కాబట్టి ఒక ఎస్ అనే వేరియబుల్ ఇచ్చాను. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు నేనేం చేశాను సైజ్ ఆఫ్ ఏ అనేది ఎస్ లో ప్లేస్ చేశాను. నేను ఎప్పుడైతే ప్రింట్ చేస్తానో ఈ యొక్క ఎస్ లో ఉన్న వాల్యూ ఎస్ లో ఏముంది సైజ్ ఆఫ్ ఏ ఇంట్ అంటే ఇంటీజర్ డేటా టైప్ యొక్క ఎంత సైజు అంటే ఎంత మెమరీ అలొకేట్ అయింది అంటే 2 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయింది. అలా మనం యొక్క మెమరీని ఆర్ఎల్స్ దాని యొక్క సైజ్ ని కనుక్కోవాలంటే మనకు ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది యూస్ అవుతుంది. Conditional operator. Conditional operator is a ternary operator pair is available in C to construct an expression of in the form of expression 1 question mark expression 2 semicolon expression 3. అంటే ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది ఈ కండిషనల్ ఆపరేటర్ అనేది ఒక టెర్నరీ ఆపరేటర్. అదేంటంటే ఇటువంటిది అంటే ఒకవేళ ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2 ఇట్లా రెండింటి మధ్య రిలేషన్ ఈక్వల్ అయింది అనుకోండి అప్పుడు ఒక బులియన్ వాల్యూ ఎక్స్ప్రెషన్ 3లో స్టోర్ అవుతుంది. అది ఈ యొక్క కండిషనల్ ఆపరేటర్ యొక్క పర్పస్ ఏంటంటే ఎగ్జాంపుల్ మనం ఇట్లా తీసుకుందాం. ఒకవేళ 10 <20 అయింది అనుకోండి అప్పుడు మన బులియన్ వాల్యూ ఏంది 1 అంటే ట్రూ. అంటే ట్రూ అయితే ఏమవ్వాలి ప్రింట్ 10 <20 అనేది మనం నెక్స్ట్ కోడ్ రాస్తాం, ఆ కోడ్ లో ఇది వస్తుంది. అలా ఈ కండిషనల్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్. ఈ బిట్ వైజ్ ఆపరేటర్ అనేది ఏంటంటే ఈ బిట్ వైజ్ ఆపరేటర్ పర్ఫార్మ్స్ ద ఆపరేషన్స్ ఇన్ బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ manipulating data at bit level. The common bitwise operators include AND, OR, XOR, NOT, left shift and right shift. ఇవి వచ్చేసి మెయిన్ గా ఉన్న మనకున్న బిట్ వైజ్ ఆపరేటర్. ఈ బిట్ వైజ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఈ యొక్క బిట్ అంటే బైనరీ రిప్రజెంటేషన్ అంటే జీరోస్ అండ్ వన్స్ లో ఉంటుంది కదా అక్కడ వాటి మధ్య ఆపరేషన్ జరగాలంటే మనం ఈ బిట్ వైజ్ ఆపరేషన్ అంటే సిస్టమ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో ఒక ఆపరేషన్ జరగాలనుకోండి అప్పుడు ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. ఇది బిట్ వైజ్ అండ్, ఇది బిట్ వైజ్ ఆర్, ఇది బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్, ఇది లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్, బిట్ వైజ్ కాంప్లిమెంట్. ఇవి నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అసైన్మెంట్ ఆపరేటర్ అని ఉంది. దీని యొక్క మీనింగ్ చూద్దాం ఫస్ట్. ఇన్ సి ప్రోగ్రామింగ్ an assignment operator assigns a value to a variable. The most fundamental assignment operator is simple assignment operator మనకి ఈక్వల్స్ టు. అంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది అంటే ఒక వాల్యూ ఉంది దాన్ని సర్టైన్ వాల్యూకి నేను అసైన్ చేయాలి అనుకోండి. ఇప్పుడు నాకు ఒక వాల్యూ 10 అనేది ఉంది, దాన్ని నేను ఒక వేరియబుల్ ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేయాలనుకోండి అప్పుడు నీ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాను. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి ఉన్నాయి. ఇవేంటంటే ఈక్వల్స్ టు ఒకటి, నెక్స్ట్ ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు, డివిజన్ ఈక్వల్స్ టు అండ్ మాడ్యులర్ డివిజన్ ఈక్వల్స్ టు. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ a+5 అనేది నాకు ఏలో స్టోర్ అవ్వాలనుకోండి నేను అప్పుడు ఏం చేస్తానంటే a+=5 అని రాస్తాను. ఇలా రాస్తే మనం సిలో దాని యొక్క మీనింగ్ ఇదన్నమాట. అంటే a=a+5 అనేసి. నెక్స్ట్ మైనస్ సేమ్ అలాగే a-5 a=a-5, a మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు 5 a=a×5, a డివిజన్ ఈక్వల్స్ టు 5 a=a/5, a మాడ్యులర్ డివిజన్ ఈక్వల్స్ టు 5 a=a మాడ్యులర్ డివిజన్ ఈక్వల్స్ టు 5. అంటే ఇది ఇలా మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అసైన్ చేస్తాం ఒక వాల్యూని ఈ వేరియబుల్ కి ఏ అనే వేరియబుల్ కి నేను ఈ వాల్యూని a+5 అనే వాల్యూని అసైన్ చేయాలనుకోండి నేను సింపుల్ గా a=a+5 అని రాయొచ్చు.
లేదంటే ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 అని పెట్టినా ఏ ఈక్వల్స్ టు 5 అని పెట్టినా ఒకటే. ఇలా అసైన్మెంట్ ఆపరేటర్ అనేది సి ప్రోగ్రామింగ్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత మనకు కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏందో చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ allows the program to execute in different block of codes whether satisfied condition equates true or false. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం ఒక కోడ్ రాసాం, అంటే ఒక ప్రోగ్రామింగ్ సమ్ స్టెప్స్ రాసాం. ఆ స్టెప్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితే నాకు ఈ స్టెప్స్ ఎగ్జిక్యూట్ కావాలి, అండ్ ఫాల్స్ అయితే సమ్ వాట్ అదర్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ కావాలనుకోండి, అప్పుడు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాం. సిలో మనకు మెయిన్గా 5 కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇఫ్ స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ లాడర్ అండ్ స్విచ్ అండ్ కేస్ అనే స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే మన ఇఫ్ స్టేట్మెంట్స్ ని చూద్దాం. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ ని మనం సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. ఇఫ్ స్టేట్మెంట్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ద సింపుల్ ఇఫ్ ఆర్ ఇఫ్ స్టేట్మెంట్ టేక్స్ కేర్ ఆఫ్ ట్రూ కండిషన్ ఓన్లీ. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ బ్లాక్. అంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుందంటే సింపుల్ ఇఫ్ అని అనొచ్చు, ఇఫ్ అని కూడా అనొచ్చు. ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది ఓన్లీ ఇఫ్ ఈ కండిషన్ వచ్చాం కదా, ఇఫ్ లో కండిషన్ రాసామనుకోండి, ఆ కండిషన్ ట్రూ అయితేనే నెక్స్ట్ మనం కింద రాసిన కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే అనుకోండి అసలు అది ఏమి రిటర్న్ చేయదు, అంటే ఏం చూపిదు. ఫాల్స్ అయితే అసలు ఏం ఎగ్జిక్యూట్ కాదు, జస్ట్ ట్రూ అయితే మాత్రమే ఇది పట్టించుకుంటుంది, అంటే టేక్స్ కేర్, అంటే దాన్ని పట్టించుకోండి. ట్రూ అయింది అనుకోండి ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఏం చేయదు. అది ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ యొక్క పర్పస్. ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ సింటాక్స్ రాయాలి. అంటే సింటాక్స్ అంటే ఏంటంటే మన ఇఫ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి అనే ఆర్డర్ని దాని సింటాక్స్ అంటాం కదా. ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఇఫ్ అని పెట్టి బ్రాకెట్ ఓపెన్ చేసి దాంట్లో ఏం చేయాలంటే కండిషన్ రాయాలి. ఏ కండిషన్, ఆ కండిషన్ ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఆ కండిషన్ అక్కడ రాస్తాం. కండిషన్ రాసిన తర్వాత మనం వెంటనే ఏం చేయాలంటే ఇక్కడ ఒక కంటైనర్ను ఓపెన్ చేయాలి. ముందే ఒక కంటైనర్ ఓపెన్ చేసి ఉంటాం కదా ఇంట్ మెయిన్ కి, అలాగే ఇక్కడ కూడా ఇఫ్ కండిషన్ కూడా ఇఫ్ లో మనం ఇఫ్ రాసి కండిషన్ రాసిన తర్వాత కింద మనం ఒక బ్రాకెట్ అనేది అంటే ఒక కంటైనర్ ఓపెన్ చేసి మనం ఏదైతే ఆ మధ్య ఆ ఆపరేషన్ జరగాలి, ఒకవేళ కరెక్ట్ అయింది అనుకోండి, ఇఫ్ ఆ కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి, ఏం రన్ అవ్వాలి, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఇక్కడ రాస్తాం. రాసిన తర్వాత వెంటనే ఏం చేస్తాము, ఆ కంటైనర్ ని క్లోజ్ చేస్తాం. ఇది ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మీనింగ్ ఏందో చూద్దాం. ఇన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇఫ్ టేక్స్ కేర్ అబౌట్ ట్రూ కండిషన్ అండ్ ఎల్స్ టేక్స్ కేర్ ఆఫ్ ఫాల్స్ కండిషన్. ఇఫ్ ఇంతకుముందు ఇఫ్ ఏం చేసింది, ఓన్లీ ట్రూ కండిషన్ అయితేనే అది మనకు ఆ కోడ్ రన్ అయింది. ఫాల్స్ అయితే అదేం జస్ట్ ఏం చూపిలా, జస్ట్ అలానే ఉంది. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఏం చేస్తుందంటే ఒకవేళ ట్రూ అయితే ఇఫ్ చూసుకుంటుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ లో ఉన్నది రన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇఫ్ ఎల్స్ అంటే ఏందో. ఈ ఇఫ్ ఎల్స్ కి మనకు 2 బ్లాక్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. సింటాక్స్ ఇఫ్ ఎల్స్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇఫ్ ఉంటుంది, నెక్స్ట్ ఏ కండిషన్ అంటే ట్రూ అయితే, ఆ కండిషన్ ట్రూ అయితే రన్ అవ్వాల్సింది, ఆ కండిషన్ అక్కడ రాస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, వెంటనే మనం ఏం చేస్తాం, కంటైనర్ ఓపెన్ చేస్తాం. కంటైనర్ ఓపెన్ చేసి ఇఫ్ లో ఏదైతే మనం ఇఫ్ లో ఎలా రాస్తాం అలానే ఇఫ్ ఎల్స్ కూడా, కానీ ఇక్కడ ఎల్స్ అనే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇఫ్ రాస్తాం, కండిషన్ రాస్తాం, నెక్స్ట్ వెంటనే కంటైనర్ ఓపెన్ చేస్తాం, దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ ఏ కోడ్ అయితే ఉంటుందో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. ఒకవేళ అది ఎల్స్ ఇది కాలేదు, ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాలేదు, అప్పుడు ఎల్స్ బ్లాక్ లో ఎల్స్ లో ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదేమవుతుందంటే ఇఫ్ అనేది ఒకవేళ ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఇక్కడ ఎల్స్కి వచ్చేస్తుంది, ఈ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ లాడర్. ఈ ఇఫ్ ఎల్స్ లాడర్ అంటే ఏందో చూద్దాం. The if-else ladder in C programming language is a control flow structure used to make decisions based on multiple conditions. It allows you to execute different block of codes depending on the condition evaluates are true. అంటే ఇదేంటంటే ఇఫ్ ఎల్స్ లాడర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇఫ్ దేనికి వాడాము, ఒక కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ ఓకే, ఇప్పుడు నాకు సర్టెన్ 10 కండిషన్స్ చెక్ చేయాలి. ఇప్పుడు ఆ కండిషన్ అవ్వకపోతే నెక్స్ట్ కండిషన్ కాకపోతే నెక్స్ట్ కండిషన్, అలా 10 కండిషన్స్ ఉన్నాయి. ఏ కండిషన్ కి దాని సపరేట్ కోడ్ ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ కండిషన్ నాకు ట్రూ అయింది, అప్పుడు ఒక కోడ్ ఉంది, అండ్ సెకండ్ కండిషన్ ట్రూ అయింది, అప్పుడు నాకు ఒక కోడ్ ఉంది, అంటే అప్పుడు ఒక అవుట్పుట్ రావాలి. ఫస్ట్ కండిషన్ కి ఒక అవుట్పుట్ రావాలి, సెకండ్ కండిషన్ కి ఒక
అవుట్పుట్ రావాలి, థర్డ్ కండిషన్కి ఒక అవుట్పుట్ రావాలి. అంటే ఈ కండిషన్స్ అన్ని కండిషన్ 1 చెక్ చేయాలి, కండిషన్ 2 చెక్ చేయాలి, కండిషన్ 3 చెక్ చేయాలి, అలా అన్ని కండిషన్స్ చెక్ చేసి విత్ రెస్పెక్ట్ టు ఆ కండిషన్స్తో పాటు వాటి యొక్క అవుట్పుట్ రావాలంటే నేను ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అనేది వాడతాను. ఒకవేళ ఫస్ట్ ఇఫ్ రాస్తాను, దాని యొక్క సింటాక్స్ ఏంటంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇఫ్ రాస్తాను, ఇఫ్లో ఏం చేస్తాను, కండిషన్ రాస్తాను. ఒకవేళ ఈ కండిషన్ కరెక్ట్ అయితే ఏవైతే కోడ్ రాయాలో అది రాస్తాను. ఒక స్టేట్మెంట్ అనుకోండి, నేను కంటైనర్ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ ఒక స్టేట్మెంటే ఉంది కాబట్టి ఈ జస్ట్ ఇలా ఈ కండిషన్ రాస్తాను. కండిషన్ ట్రూ అయితే నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చుంటానో అది జరుగుతుంది. ఫర్ లూప్ in C is a control flow statement used for iterative execution of block of code. It is particularly useful when the number of iterations is known and can be determined before the loop begins. For loop ఏంటంటే ఒక సర్టైన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, అది మళ్ళీ మళ్ళీ రిపీటేషన్గా సేమ్ లూప్ లాగా అన్ని లూప్స్ లాగా వైల్ లూప్ లా డూ వైల్ లూప్ లా ఎలా అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో అలానే ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఫర్ లూప్లో మనకు ఫస్ట్ ఇనిషియలైజేషన్ తెలియాలి అండ్ కండిషన్ తెలిసి ఉండాలి. మనకు ఆ ఇనిషియలైజేషన్ తెలిస్తే నెక్స్ట్ కండిషన్ తెలిస్తే ఫర్ లూప్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఫర్ ఇనిషియలైజేషన్ అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ నాకు ఎగ్జాంపుల్ నాకు 1 నుంచి 10 వరకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ నాకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలో తెలుసు కదా, 1 దగ్గర అనుకనేసి నేను ఇనిషియలైజేషన్ ఇస్తాను. నెక్స్ట్ కండిషన్ ఎంతవరకు అనేసి కండిషన్ ఇవ్వాలి. నెక్స్ట్ మాడిఫికేషన్, ఈ మాడిఫికేషన్ ఏంటంటే ఎన్ని వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వాలి ఆ లూప్లో. అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకోండి, నాకు మాడిఫికేషన్ 1 ఎక్స్ట్రా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. కాబట్టి అలా ఫర్ లూప్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఇనిషియలైజేషన్ ప్లేస్లో మనం ఫర్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే 0 నుంచి కండిషన్ ఎప్పటి వరకు i ఈక్వల్స్ 10 వరకు అంటే i less than 10 అంటే i 10 కంటే తక్కువ ఉన్నంత వరకు కండిషన్ ఇస్తాను. నెక్స్ట్ మాడిఫికేషన్ ఏంది, i ప్లస్ ప్లస్ అంటే ఒకటి ఇంక్రీజ్ అవ్వాలి. ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ నేను ఒకవేళ printf %d, i అని పెట్టాను అనుకోండి, అప్పుడు నాకు 1 to 10 నెంబర్స్ అనేది ప్రింట్ అవుతాయి. ఇలా ఫర్ లూప్ని మనం యూస్ చేయొచ్చు.